ఇక మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం ఫిక్స్ చేస్తే ఈ రోజు దీన్ని ఇలా ఉండనీయకుండా మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పేద ప్రజల మీద ఈ భారం మోపుతూ ఇంకో 40 లక్షలు పెంచుతూ ఈ యొక్క ప్రతిపాదన చేసి ఈ భారం మొత్తం డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ఆ విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు గాని డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి ఏ విద్యార్థికైనా కూడా ఇది ఎంత భారం పడుతుందో. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద ఈ వ్యాపారం, ఈ సొమ్ము చేసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు ముందు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది ఈ విధంగా అటు ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటము, డాక్టర్ విద్య చదవాలనుకున్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్ని వాళ్ళ తలరాతలకే వదిలేయటము. ఇదంతా కాకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో అనేక అంశాలు మంత్రి గారికి అవగాహన ఉండి రాశారో, ఫోర్స్డ్గా రాయాల్సి వచ్చిందా, లేదా కనీస వాస్తవాలకు దూరంగా ఈ లెటర్ని వారు రాసి ఇందులో స్ట్రైట్ గానే ఏం చెప్తున్నారంటే, అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే. జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేము ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము. మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు. నేను ఆల్రెడీ ఫండ్స్ టైప్ ఎలా చేశామో రీడ్ చేశాను. కాలేజెస్ పరిస్థితి, కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు. సో మాకు అది వయబుల్ కాదు, ఫండ్స్ కష్టమైపోతుంది, మీరు చేయాల్సినటువంటి పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్ కి వెళ్ళక తప్పట్లేదు. మీరు చేసినటువంటి తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి మళ్ళీ దీని మీద అంటే మ్యాలిషియస్ క్యాంపెయిన్ మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నెపాలన్నీ వేసేసి అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేము వెళ్తున్నాము, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతే కరెక్ట్ అని వాళ్ళే అనుకొని ఇక మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఇన్ని వాస్తవాలు చూపించాము. వీళ్ళే పనులు చేయరు, వీళ్ళే ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు, వీళ్ళే పేద విద్యార్థుల్ని డాక్టర్ చదువులకి దూరం చేస్తారు, వీళ్ళే దీని మీద ఒక బిజినెస్ చేసుకోవాలి, దీని మీద ఒక సంపద అనేది దీని మీద సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళే చేస్తారు. మళ్ళీ వీళ్ళే లెటర్లు రాస్తారు, ఆపమంటారు, మళ్ళీ మన వల్లే పనులు కాలేదు, మా వల్లే పనులు కాలేదని మా మీద నెపమేస్తూ మళ్ళీ వీళ్ళే ప్రైవేటైజేషన్ కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి ఇక అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక